పరిణామాలని మార్చడం ఎలా అన్నటువంటిదే ఏదైనా సరే ఇష్యూల్లో ముఖ్యమైనటువంటిది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త పరీక్షలు ఎదురవుతున్నాయి. ఇదివరకు టీడీపీ వాళ్ళకి సంబంధించి ఎవరైనా చంద్రబాబు గారు వస్తుంటేనో, లోకేష్ గారు వస్తున్న ఒకసారి గుర్తుంది కదా, యువగళం కావచ్చు, బాబు గారికి సంబంధించినటువంటి సభలు కావచ్చు, భారీ ఎత్తున ఫ్లెక్సీలు, చివరికి రోడ్డులో మూడొంతులు పెట్టేసేసి ఒక సందులాగా ఏర్పాటు చేసినవి కూడా ఉన్నాయి కదా. అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్ రాకుండా చూసుకోండి, ఊరి చివర పెట్టండి అన్నప్పుడే రచ్చరచ్చ నడిచింది. అట్లాంటిది ఇక్కడ స్పెషల్ ఏంటయ్యా అంటే అనూహ్యమైనటువంటిది కాస్త వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గుంటూరులో ఈ కార్యక్రమానికి వెళ్తున్నాడు. దాన్ని ఏమంటారు, రంజాన్కి సంబంధించి ఇఫ్తార్ విందిస్తుంటే రాత్రి అంతా వచ్చే రూట్ అంతా కూడా ఫ్లెక్సీలు అవి పెట్టుకొచ్చారు. పొద్దున అయ్యేటప్పుడు ఒక్క ఫ్లెక్సీ కనబడలేదు, మొత్తాన్ని బిగిపడేశారు. అంటే రాత్రి వాళ్ళు 12 పెడితే వాళ్ళందరూ నిద్రపోయాక అక్కడే కనుక వాళ్ళు ఉన్నప్పుడే పీకేస్తే కనుక పెద్ద రచ్చ అవుతుంది. కాబట్టి వాళ్ళు పెట్టేసేసి వెళ్ళిపోతారు కదా. అట్లా ఆ టైంలో మళ్ళీ సిబ్బందిని పంపించేసి పీకేపించారు. అంటే చివరికి ఫేసు చూడలేము, ఫ్లెక్సీలను అంగీకరించలేము, ప్రచారాన్ని అంగీకరించలేము అనేటటువంటి స్థాయికి రాజకీయం ఎదుగుతోందా దిగజారుతుందా అర్థం కాని పరిస్థితి.